నాయన కొన్నాళ్ళు నాయన ఎవరైనా అనాలోచనగా వండుకొని ప్రభావ మేము నాయన ఎన్నగల్లి మనసుని గ్రహించుకునే ఏ రాగమో తెలియదే ఆశతో ఉన్నా తృష్ణ కలిగున్నా ఆరాధించాలని ఆత్మతో సత్యముతో నా పూర్ణ హృదయముతో నిన్ను గణపరచాలని ఏ రాగమో తెలియదు ఏ తాళమో తెలియదు ఏమని పాడను నిన్ను ఎంతని పొగడెదను యేసయ్యా ఆ ఆ యేసయ్యా 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 ఏ రాగమో తెలియదే ఏ తాళమో తెలియదే ఓటములలో ఓదార్పువై ఓర్పు నేర్పించావయ్యా వేదనలలో విశ్రాంతివై వెన్నంటే నిలిచావయ్యా ఓటములలో ఓదార్పువై ఓర్పు నేర్పించావయ్యా వేదనలలో విశ్రాంతివై వెన్నంటే నిలిచావయ్యా జీవితం నీదయా నాదన్నదే మున్నయా నాకున్నదంతా నీవే కదా యేసయ్యా 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 నీ చేతితో చేసావులే నీ
రూపమిచ్చావులే నా చింతకి చేరావులే నా సొంతమయ్యావులే నీ చేతితో చేసావులే నీ రూపమిచ్చావులే నా చింతకి చేరావులే నా సొంతమయ్యావులే మాటలే లేవయా అర్థమే కాదయా ఈ శిల కోసం బలియాగమా యేసయ్యా 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 హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఈ సమయమందు మనమందరం కూడా లేచి నిలబడి కొన్ని నిమిషాలు ప్రభుని మనము ఆరాధన చేద్దాం. దేవుని యొక్క సన్నిధిలో ప్రభు మనకు అనుగ్రహించిన సమయాన్ని మనమందరం కూడా సద్వినియోగం చేస్తున్నాం. ప్రియులారా, మనలందరినీ దేవుడు తన రెక్కల చాటున భద్రపరిచి కాచి కాపాడి ఉన్నారు. ఎన్నో పరిస్థితుల మధ్య మనమున్నప్పటికీ కూడా ఆయన మనకు తోడై ఉన్నారు, మనకు సహాయకుడై ఉన్న దేవుడై ఉన్నారు. ఆయన మనందరి మీద చూపిన ప్రేమ ఎంత గొప్పదో జ్ఞాపకం చేసుకుంటూ అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అని మాట్లాడుతున్నారు. మరి మనము ఎలాగా పరిగెత్తుతున్నామో ఒకసారి మనము గ్రహించుదామా? దేవునితో మనం ఎలా నడుస్తున్నామో, దేవుని యొక్క సన్నిధిలో మనం ఎలాగా నడిపించబడుతున్నామో ఒకసారి మనము ఆలోచన చేసుకుంటూ, నువ్వు పిలిచిన పిలుపును మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. గురి వద్దకే మేము పరిగెత్తడానికి సిద్ధపడుతున్నాం. మమ్మల్ని నడిపించే నాయకుడివయ్యా నీవు, మాకు సహాయము చేసే సహాయకుడివయ్యా నీవు, మమ్మల్ని బలపరిచే బలవంతుడివయ్యా నీవు అని జ్ఞాపకం చేసుకుంటూ మనమందరము కలిసి ప్రభు సన్నిధిలో ప్రభుని మనం ఆరాధన చేద్దాం. పరుగెత్తేదా పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతికై,
పరుగెత్తేదా పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతికై ప్రభు యేసుని ఆజ్ఞల మార్గములో గురి వద్దకే నేను పరుగెత్తేదా ప్రభు యేసుని ఆజ్ఞల మార్గములో గురి వద్దకే నేను పరుగెత్తేదా 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 పిలుపుకు తగిన బహుమతి పరుగెత్తేదా పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతి దైవ భయము కలిగి శరీరేచ్ఛలను విడచి కలిసి పాడదాం దైవ భయము కలిగి శరీరేచ్ఛలను విడచి అక్షయ కిరీటము కొరకే ఆశతో పరుగెత్తేదా అక్షయ కిరీటము కొరకే ఆశతో పరుగెత్తేదా 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 పిలుపుకు తగిన పరుగెత్తేదా పరుగెత్తేదా పిలుపుకు తగిన ఆత్మాభిషేకంగా ఆత్మాభిషేకము కలిగి ఆత్మల భారముతో పాడదామా ఆత్మాభిషేకము కలిగి ఆత్మల భారముతో అతిశయ కిరీటము కొరకే పరుగెత్తేదా అతిశయ కిరీటము కొరకే అలయక పరుగెత్తేదా 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 పిలుపుకు తగిన బహుమతి పరుగెత్తేదా యేసువైపు చూచుచు విశ్వాసము కాపాడుకొనొచ్చు పాడదామా యేసువైపు చూచుచు విశ్వాసము వాడబాని కిరీటము వాడబారని కిరీటముకై వాడబారని కిరీటముకై వాంఛతో పరుగెత్తేదా 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 పిలుపుకు తగిన బహుమతి పాడదామా ప్రభుని ఆరాధన చేసే సమయం ప్రభు యేసుని ఆజ్ఞల మార్గములో గురి వద్దకే నేను పరుగెత్తి ప్రభు యేసుని ఆజ్ఞల మార్గములో గురి వద్దకే నేను పరుగెత్తేదా పరుగెత్తేదా
పరిగెత్తుతానయ్యా. అక్షయ కిరీటం నా కొరకు దాచావు, నేను ఆశతో పరిగెత్తుతాను దేవా. వాడబారిని కిరీటము నా కొరకు నీవు దాచించావు, వాంఛతో నేను పరిగెడతాను దేవా. పరుగెత్తేదా 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 ప్రభు యేసుని ఆజ్ఞల మార్గములో గురి యొద్దకే నేను పరుగెత్తేదా. ప్రభు యేసుని ఆజ్ఞల మార్గములో గురి యొద్దకే నేను పరుగెత్తేదా. ప్రభు యేసుని ఆజ్ఞల మార్గం గురి యొద్దకే నేను పరుగెత్తేదా. ప్రభు యేసుని ఆజ్ఞల మార్గములో గురి యొద్దకే నేను. అవునయ్యా, ప్రభు యేసుని ఆజ్ఞల మార్గములో గురి యొద్దకే నేను ఎత్తేదా. ప్రభు యేసుని ఆజ్ఞల మార్గములో ప్రభు యేసుని ఆజ్ఞల నేను పరుగే. ప్రభు యేసుని ఆజ్ఞ గురి యొద్దకే పరుగెత్తేదా. యేసుని ఆజ్ఞల మార్గములో గురి యొద్దకే నేను పరుగెత్తేదా. యేసుని ఆజ్ఞ మార్గములో గురి యొద్దకే నేను పరుగెత్తేదా. ప్రభు యేసుని ఆజ్ఞల చప్పట్లతో యేసయ్య నామమునకే మహిమ కలుగునట్లుగా. హల్లెలూయా 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 హల్లెలూయా. నీవు మాకు ఇచ్చిన ఆజ్ఞలను బట్టి దేవా, నడవడానికి నడిచే సహాయం చేసే దేవుడు అయ్యా, నీవు వందనాలు. హల్లెలూయా. కొండలైనా లోయలైనా యేసులో కొనసాగేదా. చెప్దామా? కొండలైనా లోయలైనా యేసులో కొనసాగేదా. యేసులో కొనసాగేదా. నా యేసులో కొనసాగేదా. యేసులో కొనసాగేదా. నా యేసులో కొనసాగ కొండలైనా లోయలైనా యేసులో కొనసాగేదా. కొండలైనా లోయలైనా యేసులో కొనసాగేదా. నా యేసులో పూర్ణత చెప్దాం. నా యేసులో కొనసాగేదా. నా యేసులో కొనసాగేదా. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడువాడు. దేవా, నీ మాటను
మాకు వినిపించండి దేవా. అది కాలు నుండి నడినెత్తి వరకు పూర్వము జరిగించిన కార్యాలు, ఇప్పుడు ఆలోచన చేస్తున్న ఆలోచనలు, తలంపులు సమస్తమును పరిశీలన చేయవాడవయ్యా నీవు. నీ పరిశీలనలో మేము ఎలాంటి ప్రవక్తనతో ఉన్నాము, ఎలా జీవిస్తున్నామో నీవు చూస్తున్నావు, ఎలా మాట్లాడుతున్నామో చూస్తున్నావు, ఎలాగ తండ్రి పని చేస్తున్నామో చూస్తున్నావు, ఎలాగ భోజనం చేస్తున్నామో, ఎలాగ నిద్రపోతున్నామో అన్నిటినీ కూడా నీవు చూచుచున్న దేవుడవు. నీ పాదాల చెంత ఉన్నా ఈ మట్టి ఘటాలను ప్రభువా, ఈ అర్హత లేని మమ్మలను ఎంతగా ప్రేమించావు. నీ రక్తము మా కొరకు ధారపోస్తావు, నీ ప్రాణమునే పెట్టావు. అయినా సరే ఒకవేళ మేము మిమ్మల్ని ఎదిరిస్తున్నామేమో, నీ చిత్తము కాకుండా మేము వేరే విధంగా ఆలోచన చేస్తున్నామేమో దేవా, ఇప్పుడే నీ పాదాల దగ్గర ఒప్పుకుంటున్నాం. క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన దేవుడవయ్యా నీవు. ఈ యొక్క యూత్ మీటింగ్లో నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడండి. విడిచిపెట్టవలసినవి, మేము పట్టుకోవలసినవి మాకు నేర్పించమని వేడుకుంటున్నాం. ఆనాడు శిష్యులకు ఎన్నో విషయాలు నేర్పించావు, నీ బిడలమైన మాకు కూడా నేర్పించండి. నేర్చుకున్న దాన్ని ప్రభువా మేము తూచా తప్పకుండా చేసే దైవికమైన బుద్ధిని మాకు దయచేయమని అని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. మన మధ్యలో రూతం గారు మన ప్రార్థనలు నడిపిస్తారు. నాయనా దేవానికి స్తోత్రాలు 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 తండ్రి. ఇదిగో నాయనా ప్రభా, గడిచిన నాయన మంగళవారం నుంచి మంగళవారం వరకు కాచి కాపాడిన యేసయ్యా నీకు వందనాలు ప్రభా. దేవానికి వందనాలు తండ్రి. అయా వారాలు నెలలో మా కొరకు నాన్న అయా మా పైన దాటి ఎంచుతున్నావు తండ్రి, నీకు వందనాలు. నీ ప్రేమలో నీ కృపలో మమ్మల్ని దాచి ఉంటున్నావు తండ్రి, నీకు వందనాలు. నీ ప్రేమ ఎంతో గొప్పదయ్యా, నీ దయ ఎంతో గొప్పది నాన్న. దేవా, మాలో ఏ మంచితనం లేనప్పుడు నాయన మమ్మల్ని ప్రేమిస్తున్నావు తండ్రి, మమ్మల్ని కరుణెత్తున్నావు ప్రభా. అయా నీకు వందనాలయ్యా. నీ ప్రేమ ఎంతో గొప్పదయ్యా. తల్లిదండ్రులు తోసివేసిన, తోగుట్లు తోసివేసిన, అయా నాన్న చూసుకున్న భర్త తోసివేసిన నాయన, నువ్వు తోసివేసే దేవుడు కాదు ప్రభా. నీకు వందనాలు తండ్రి. యేసయ్యా నీకు వందనాలయ్యా. నువ్వెంతగానో ప్రేమిస్తున్నాను ఆయన. మాలో ఏ మంచితనం లేనప్పుడు తండ్రి నీ ప్రేమ గొప్పదయ్యా. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నావయ్యా. అయ్యా నీకు వందనాలు తండ్రి. ఇప్పుడు వరకు నాన్న పాటల్లో మీరున్నారు నాన్న, నీ స్తోత్రాలయ్యా. ఇప్పుడు వరకు పాటలు వాక్యం కూడా నాయన అయ్యా నాన్న మాకు నడిపించవు నాయన. ఇప్పుడు నాయన మీరు వాక్యం చెప్తుండగా నాయన ప్రభా, నీ దైవజనులు ఆయన ప్రభా దేవా బలపరచండి తండ్రి. అయా మానవ స్వరం మరుగుపరిచి మీ దైవ స్వరంతో మాట్లాడతారు నాన్న. ప్రార్థిస్తున్నానయ్యా. నీకు స్తోత్రాలయ్యా. నీ సేవకుల బలపరచండి. బలమా నీ సేవలో ఓడుకోమని మయం పొందమని ప్రార్థన యేసయ్య నామములో ఓడుతున్నాను తండ్రి. ఆమేన్. అందరూ కూడా లైన్ గా సదును కూర్చున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమయు ఘనతయు ప్రభావములు
యుగ యుగములకు ఆరాధనకు యోగ్యుడైన దేవునికి మనమందరం కూడా రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిందామా? హల్లెలూయా. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ యొక్క యూత్ మీటింగ్లో పాలు పొందుతున్న మీకందరికీ కూడా యేసు ప్రభు యొక్క శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ శుభాది వందనాలండి. అందరికి ప్రైజ్ లోడండి. గత 2-3 వారాలుగా మనము కాడి అనే మాటను మనము ధ్యానిస్తూ ఉన్నాం. చెప్పండి, కాడి బరువుగా ఉంటుందా తేలిగ్గా ఉంటుందా? మాట్లాడాలి. ఎంత బరువుగా ఉంటుంది? కాడి అనే మాటను మనం అర్థం చేసుకోవాలంటే కనుక వ్యవసాయం చేసే వారికి తెలుస్తుంది. వ్యవసాయం చేసే వారికి తెలుస్తుంది. ఎందుకంటే వారు బండిని కట్టేటప్పుడు, నాకు ఆ ఎద్దులను కట్టేటప్పుడు అటుపక్క ఇటుపక్క ఏం చేస్తారో పెడతారు. మధ్యలో ఉంటుంది ఏంటది? కాడి. ఎంత బరువు అయితే దాని మీద మోపుతారో అంత బరువును కూడా అది ఏం చేస్తుందంటే మోస్తూనే ఉంటుంది. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో కూడా దేవుడు మన మీద ఒక కాడి ఉంచాడు. ఆ కాడి ఎలాంటిదంటే మనం ఎంతైతే మోయగలమో అంతే. మన యొక్క బలం ఎంత ఉందో దేవునికి తెలుసుంటారు లేదా? బలం ఇచ్చిన దేవునికి తెలుసు. అందుకని మన మీద ఎంత బరువు పెట్టాలో కూడా దేవునికి తెలుసు. అదేవిధంగా మన మీద దేవుడు అలాంటి బరువునే పెడుతున్నాడు. గత కొన్ని వారాలుగా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఏలియా గురించి నేర్చుకున్నాం. గత వారం ఎవరి గురించి నేర్చుకున్నాం? ఎవరి కోసం? రెహబాము గురించి. ఇతడు ఎన్నో రాజు? ఇశ్రాయేలు రాజ్యానికి 4వ రాజు. ఈ రోజున అనగా నిన్న గత వారం కంటిన్యూ చేశాము. యేసు ప్రభువారు ఈ భూమి మీద జీవించి 33.5 సంవత్సరాల్లో ఆయన ఈ భూమి మీద జీవించిన తర్వాత ఆయన యూదులకు పట్టబడ్డారు. ఎవరికి పట్టబడ్డారండి? యూదులకు పట్టబడ్డారు. మనకందరికి తెలుసు, ఇస్కరియోతు యోధ అనగా యోధా ఇస్కరియోతు ఏం చేస్తాడంటే యేసు ప్రభువారిని 30 వెండి నాణాలకు అమ్మేశాడు. ఆయనను అప్పగించిన తర్వాత ఆ రాత్రి అంతా కూడా ఆ రాజ్యంలో ఉన్న పెద్దలందరూ కూడా, రాజు మొదలుకొని సామాన్యుల వరకు, యేసు ప్రభువారిని ఒక పక్క నిలబెట్టి ఒక భయంకరమైన తీర్పును తీరుస్తున్నారు. అలాంటి సమయంలో బైబిల్లో రాయబడతాయి, వారి కేకలే గెలిచాయి. వారి కేకలే, ఏదో సామెత ఉంటుంది కదా, నోరున్న వాళ్ళదే ఊరు. అలాగా అందరూ కూడా ప్రభువుని సిలువ వేయండి అని కేకలు వేస్తుంటే రాజు కూడా ఏమీ కూడా చేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. రాజు ఒక మాట అంటాడు, ఈ దోషము నా మీద ఉండకుండా చేతులు ఏం చేసుకుంటాడంటే, అప్పుడు యూదులందరూ కూడా ఏమన్నారంటే, మా మీద ఉండునుగాక అని చెప్పేసుకుని మాట్లాడారు. రాత్రి అంతా సభ అయిపోయింది. ఉదయం లేస్తే యేసు ప్రభువారిని గొల్గొతా అనే కొండకు తీసుకువెళ్ళే పరిస్థితి. దానికి ముందే అవమానించేశారు, దూషించేశారు, కొరడాలతో కొట్టేశారు, ముళ్ళ కిరీటం ధరించేవారు.
ఇలాగ ఆ ప్రభువుని ఎంతగానో బాధ పెట్టారు. అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఫైనల్ ఏంటంటే సిలువ మీద, అనగా సిలువ భుజం మీద పెట్టడం. ఈ క్రమములో ఆయన సిలువ అనగా భారాన్ని మోస్తూ వెళ్తూ ఉండగా కొన్ని చోట్ల పడిపోయారు ఆయన. కొన్ని చోట్ల ఆయన, ఎందుకంటే మనకు ఆలోచన చేయండి, మనం ఎంతైతే బరువు మోస్తామో అంతే బరువునే మోస్తాం. దానికంటే ఎక్కువ పెట్టారనుకో మనం ఏమైపోతాం? పడిపోతాం, సొమ్మసిల్లిపోతాం. అదేవిధంగా ప్రభు వారు కూడా పడిపోయారు. మరలా ప్రభుని లేపి మరలా సిలువ భుజాన్న పెట్టారు. అలా జరుగుతూ ఉండగా అక్కడ ఉన్న యూదుల పెద్దలందరూ కూడా ఒక ఆలోచనకు వచ్చారు. యేసు ప్రభు వారు సిలువ మోయలేకపోతున్నారు అని ఆలోచన చేసి ఏవని కంక్లూజన్కి వచ్చారంటే, చివరి నిర్ణయం ఏంటంటే, ఒక వ్యక్తి ఈయనకు బదులుగా సిలువ మోయాలి, ఈయనకు బదులుగా సిలువ మోయాలి. ఎప్పుడైతే ప్రభువారు పడిపోయారో సిలువ అతని మీద మోపారు. ఎవరు ఆ వ్యక్తి అని ఆలోచన చేస్తే మనకందరికీ కూడా తెలిసినదే. అతను ఎవరో కాదు, సీమోను. చెప్పండి ఎవరు? బైబిల్ గ్రంథంలో సీమోను అనబడిన వారు చాలామంది ఉన్నారు. సీమోను అనబడిన వారు మనము చెప్పుకుంటున్న వాక్య భాగంలో, మనం నేర్చుకుంటున్న వాక్య భాగంలో ఈ సీమోన్లో ఉన్న క్వాలిటీస్ గురించి మనం ఆలోచన చేద్దాం. ఒకసారి పరిశుద్ధ గ్రంథం తీద్దామా? పరిశుద్ధ గ్రంథంలో అతని గురించి ఏమని రాయబడ్డది? మత్తయి సువార్త 27వ అధ్యాయం, 27వ అధ్యాయం 32వ వచనంలో రాయబడుతున్నది, వారు వెళ్ళుచుండగా కురేనీయుడు అయిన సీమోనును ఒకడు కనబడగా ఆయన సిలువ మోయుటకు అతన్ని బలవంతము చేసిరే. ఎవరు అని ఆలోచన చేస్తే కురేనీయుడైన సీమోను, ఇతని ఊరి పేరు రాయబడ్డది. ఎవరంటే ఈయన కురేనీయుడైన సీమోను. ఒకడు ఆ మార్గాన్ని వెళ్తున్నాడు. ఆ ఒకడు ఎవరంటే సీమోను. సాధారణంగా ఆ మార్గంలో వెళ్ళడం గల కారణం ఏంటి? ఆ మార్గంలో వెళ్ళడానికి గల కారణం ఏంటంటే కొంచెం చరిత్ర ఉంది, మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఏంటి ఆ చరిత్ర అంటే, ఐగుప్తు దేశంలో ఐగుప్తు ప్రజలు ఉండేవారు. రెండవది ఎవరు ఉండేవారు? ఇశ్రాయేలు ప్రజలు కూడా ఉండేవారు. దేవుని యొక్క మహాకృపను బట్టి మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఏం చేస్తాడు? ఐగుప్తులో నుండి బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకురాకముందు దేవుడు అక్కడ ఒక 10 అద్భుతాలు చేశాడు. ఎన్ని అద్భుతాలండి? అందులో చివరి అద్భుతం ఏంటంటే, మరణదూత ఆ పట్టణం అంతా కూడా సంచారం చేస్తుంది. మరణదూత ఆ పట్టణం అంతా ఏం చేస్తుంది? సంచారం చేస్తుంది. ఎందుకు సంచారం అంటే, ఏ గుమ్మం మీద అయితే గొర్రె పిల్ల రక్తం కనబడదో, ఆ గొర్రె పిల్ల రక్తము కనబడిన గుమ్మములో ఉన్న ప్రథమ కుమారుడు, అనగా మనం అనుకుంటాము జ్యేష్ఠ కుమారుడు ఏం చేయబడతాడంటే సంహరించబడతాడు, చనిపోతాడు. అలాంటి సమయంలో ఐగుప్తు దేశంలో ఉన్న రాజు మొదలుకొని సామాన్యంగా ఉన్న వారి యొక్క కుటుంబాలలో, అదేవిధంగా ఇశ్రాయేలు ప్రజలు, మోషే, వీరందరూ కూడా ఒక సమాజంగా కూడుకున్నప్పుడు దేవుని యొక్క మహాకోపం వారి మీదకు వస్తుందని మోషే ద్వారా దేవుడు ముందుగానే ఏం చేశాడంటే బయలుపరిచాడు, అనగా తెలియజేశాడు. కానీ ఎవరు విన్నారో తెలుసండి? ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే విన్నారు.
విని ఏం చేస్తారంటే ప్రతి గుమ్మం మీద కూడా ఒక గొర్రె పిల్లను వధించి దాని రక్తాన్ని ఏం చేసేవారంటే దాని మీద ప్రోక్షించారు. అది పస్కా పండుగ అంటారు. ఏ పండుగ అంటే అది? పస్కా పండుగ. ఈ గుమ్మం మీద ఏదైతే రక్తం లేదో, రాత్రి వేళ సంహార దూత వచ్చింది. రాజు కుటుంబం మొదలుకొని సామాన్యంగా ఉన్న కుటుంబం వరకు ఎవరైతే ప్రథమ కుమారుడు అనగా జ్యేష్ఠ కుమారుడు ఉన్నాడో ఆ కుమారుని ఏం చేస్తుందంటే చంపేసింది. ఇప్పుడు ఐగుప్తు దేశంలో అందరిలో కూడా ఏ వార్త వినబడ్డో తెలుసండి? ప్రథమ కుమారుడు ఏమైపోయాడు? రాజు యొక్క అనగా ఫరో యొక్క కుమారుడు కూడా ఏమైపోయాడంటే చనిపోయాడు. అలాంటి సమయంలో ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ఒక నియమం ఉంది. మేము ప్రతి శుక్రవారం కూడా పస్కాను ఆచరించడానికి ఎక్కడ వెళ్ళాలంటే యెరూషలేముకు వెళ్ళాలి. పస్కాను ఆచరించడానికి ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేము. ఆ పస్కాను ఆచరించే విషయంలో కూడా చాలా నిబంధనలు కూడా ఉన్నాయి, కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి. ఎలా పడితే అలా చేయకూడదంటండి. అది ఎంత పరిశుద్ధంగా చేయాలో, ఎంత పవిత్రంగా చేయాలో, ఎంత యథార్థతతో చేయాలో దేవుడు ఆ అనగా దేవుని యొక్క వాక్యంలో రాయించే ఉన్నాడు ఆయన. దాని ధర్మశాస్త్రం బదులుగా ఇశ్రాయేలు ప్రజలు ఏం చేసేవారంటే ఆ పస్కా పండుగను ఏం చేసేవారు? ఆచరించేవారు. యేసు ప్రభువారు కూడా సిలువ వేసే సమయంలో కూడా అది కూడా పస్కా పండుగే. పస్కా పండుగే. అతడు కురేనియా దేశం నుండి, ఆ ప్రాంతం నుండి ఎక్కడికి వస్తున్నాడో తెలుసండి? యెరూషలేముకి వస్తున్నాడు. ఏం ఆచరించడానికి? పస్కా పండుగను ఆచరించడానికి వస్తూ ఉండగా అందరూ కూడా గుమ్ముగూడి ఉన్నారు.